ఉమ్మడి కర్నూలు జిల్లా అంటేనే పుణ్యక్షేత్రాలకు పుట్టినిల్లు. ఇటు కర్నూలు అటు నంద్యాల జిల్లాలో అడుగు పెడితే ముందు ఈ క్షేత్రానికి వెళ్లాలా అనే సందేహం వస్తుంది. అన్ని పుణ్యక్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి. శ్రీశైలం తర్వాత అంతటి గొప్ప పుణ్యక్షేత్రమైన మహానంది క్షేత్రం నంద్యాల జిల్లాకు ఓ మణిహారం. ఈ క్షేత్ర విశేషాలపై హెచ్ఎంటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. నంద్యాల జిల్లా పుణ్యక్షేత్రాలకు నెలవు. భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వెలిసిన శ్రీశైలంతో పాటు స్వయంభూగా వెలిసిన నందేశ్వరుడు కొలువుదీరిన మహానంది క్షేత్రం నంద్యాల జిల్లాలో ఉంది. గోపాదముద్రతో వెలిసిన ఈ క్షేత్రం అపార మహిమగల క్షేత్రంగా భక్తులు భావిస్తారు. దక్షిణ భారతదేశంలోనే ఇది ఓ గొప్ప పుణ్యక్షేత్రం. నల్లమల అటవీ ప్రాంతంలో ప్రకృతి సోయగాల మధ్య ఉండే ఈ క్షేత్రం శైవక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. సాలగ్రామ స్వరూప మహేశ్వరుడు భక్తులకు ఇక్కడ దర్శనమిస్తారు. నంద్యాల జిల్లా మహానంది మండలంలో శ్రీ కామేశ్వరి సమేతంగా మహేశ్వరుడు ఇక్కడ వెలిశాడు. మహానంది దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది. అటవీ ప్రాంతంలోని తూర్పు వైపున ఉంది. ప్రకృతి అందాలు, శాశ్వత నీటి బుగ్గలు, ఏడాది పొడవునా ప్రవహించే స్ఫటిక ధార, స్వచ్ఛమైన నీరు ఇక్కడ ప్రత్యేకత. ఇక మహాశివరాత్రి పర్వదినాల్లో ఈ క్షేత్రంలో విశేష పూజలు జరుగుతాయి. మహాశివరాత్రి నేపథ్యంలో అట్టహాసంగా స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు ఏడాది పొడవునా స్వామి దర్శనం కోసం తరలివస్తుంటారు. మహానంది క్షేత్రానికి ఓ పురాణ గాథ ఉంది. పూర్వం కృతయుగంలో శిలాదుడు అనే మహర్షి సంతానం కోసం అరణ్య ప్రాంతంలో తపస్సు చేసి శివదర్శనం చేసుకున్నాడట. శివ కటాక్షంతో అయోనిజుడైన సంతానం పొందిన ఆ మహర్షి ఆ పిల్లవాడికి నందుడు అని పేరు పెట్టాడట. తండ్రిలాగే నందుడు శివభక్తుడిగా మారి శివదర్శనం కోసం ఘోర తపస్సు చేశాడు. చుట్టూ పుట్టలు పెరిగినా తపస్సు కొనసాగించిన నందుడికి శివుడు ప్రత్యక్షమయ్యాడని ఇక్కడి స్థల పురాణం చెప్తోంది. మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మనందీశ్వర స్వామి దేవాలయానికి వచ్చి నందిమండల బ్రహ్మగా ఉన్నటువంటి బ్రహ్మనందీశ్వర స్వామి, ఆయన పెళ్లి పెద్దగా మహానందీశ్వరుడు ఈరోజు రాత్రి వచ్చి రేపటి రోజు నంద్యాలలో ప్రజలకు అందరికీ పిలుస్తూ గ్రామోత్సవం జరుపుకుంటూ మహానందికి కళ్యాణానికి వెళ్తాడు మహానందీశ్వరుడు. ఇది మాకు స్వాతంత్రం కంటే ముందు నుంచి మహానందీశ్వరయ్య గారి భైరవదేశుల మహానందయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతుందని మా పెద్దలు చెప్పంగా మాకు తెలిసింది. కాబట్టి ఇది ఎన్నో తరాలుగా మాకు ఇది అనుచానంగా వస్తుంది. ఇది నందిమండల భాగ్యమని మేము భక్తులుగా విశేషంగా స్వామిని కొలుస్తుంటాము. చోళరాజుల పాలనలో మహానంది క్షేత్రం ప్రాంతం వెలుగులోకి వచ్చింది. చోళుల రాజ్యంలో అపార గోసంపద ఉండేది. ఈ నల్లమల అటవీ ప్రాంతంలో ఓ పుట్టలో కపిల అనే గోవు వచ్చి రోజూ పాలు వర్షిస్తుంటే పశువుల కాపరి చూశాడు. పుట్ట కింద బాలశివుడు నోరు తెరిచి ఈ పాలు తాగుతుండేవాడు. ఈ దృశ్యం ఆ గొల్లవాడు రాజు అయిన పెద్ద నందుడితో చెప్పాడు. నందుడికి ఆ దృశ్యం కంటపడటంతో తన్మయుడయ్యాడు. ఆ గోవు భయపడి పుట్టను తొక్కి అదృశ్యమైంది. ఈ దృశ్యంతో కలత చెందిన నందన చక్రవర్తి కలలో కనిపించిన శివుడు ఆ పుట్ట ఆదినందుడు జన్మించిన స్థలమని చెప్పాడని పురాణ గాథలు తెలుపుతున్నాయి. ఈ యొక్క ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి నందన చక్రవర్తులు వారికి ఎనలేని గోవుల సంపద అనేటువంటిది అధికంగా ఉండేటువంటిది. ఆ యొక్క ఈశ్వరుడు నందీశ్వరుడు జన్మించినటువంటి ఆ యొక్క పుట్ట చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి అందులో ఒక బాలుని ఆకారంలో శిష్యవాత్సల్యంతో ఈశ్వరుడు కొలువు తీరడాన్ని చూసి తన యొక్క శరీరంలోని క్షీరాన్నంతా కూడా ధారగా పోయడం జరుగుతుంది. ఆ క్షీరాన్ని సేవిస్తూ ఈశ్వరుడు ఆ యొక్క నందీశ్వరుడు గర్భంలో ఉండడం జరుగుతుంది. ఈ దృశ్యాన్ని చూసినటువంటి ఆ యొక్క కాపరి వెంటనే వెళ్ళి ఆ యొక్క నందన చక్రవర్తులకి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అది గమనించినటువంటి చక్రవర్తి మరునాడు ప్రాతకాలమే అందరినీ కూడా పిలిపించి ఈరోజు నేను మారువేషంలో వెళ్ళి గమనిస్తాను అని చెప్పి ఆ రోజు సాయంత్రం కాపరి వెంట ఆయన కూడా వెళ్ళి ఈ యొక్క దృశ్యాన్నంతా కూడా చూడడంతో అతను అపరిమితమైనటువంటి శివభక్తుడు కావడంతో హరహర మహాదేవ అని చెప్పి గట్టిగా అరవడం జరుగుతుంది. ఆ యొక్క అరుపుకి భయపడినటువంటి గోవు తన యొక్క కుడి కాళ్లను తన గిట్టను ఈశ్వరుడి యొక్క పుట్టపైన పెట్టి అంతర్ధానమవుతుంది. అయ్యో, నేను ఈశ్వరుడు క్షీరం సేవిస్తూ ఉండగా నేను ఆయనకి ఆటంకం కలిగించాను కదా అని చెప్పి
నందన చక్రవర్తి కలత నిద్ర చెందుతూ ఉండగా అప్పుడు రాత్రి స్వప్నంలో కనిపించినటువంటి ఈశ్వరుడు, నాయన నా యొక్క శిష్యుడైనటువంటి నందీశ్వరుడు జన్మించినటువంటి ఒక పవిత్ర స్థలం అది, ఆ యొక్క స్థలంలో చుట్టూ ఆలయాన్ని కూడా నువ్వు విశేషంగా నిర్మించి ఈ యొక్క క్షేత్రాన్ని అభివృద్ధి చెయ్యని చెప్పేసి ఈశ్వరుడు స్వయంగా ఆజ్ఞాపించడంతో మనకి అక్కడ ఉన్నటువంటి ప్రాకారాలు ఇవన్నీ కూడా వారు నిర్మించడం అనేటువంటిది మనకి చారిత్రాత్మకంగా చెప్పబడుతుంది. శివరాత్రి సందర్భంగా మహానంది క్షేత్రం ముస్తాబవుతోంది. శివరాత్రి సందర్భంగా లింగోద్భవ కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహిస్తారు. భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జాగరణలో భాగంగా ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తుండటంతో భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.